అన్న ఏ మూవీ చూసారన్న? లూసిఫర్ 2 ఎంపురాన్ నాకైతే నచ్చింది భయ్య. నాకు సినిమా నచ్చింది. ఎవరికన్నా ఎలా ఉండొచ్చు అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఫస్ట్ హాఫ్ బేర్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఖచ్చితంగా ల్యాగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు హై సీక్వెన్సెస్ వెళ్తూ ఉంటాయి. ఇంట్రడక్షన్స్ కొంచెం స్లో ఇచ్చారు, హై ఇవ్వకుండా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ బాగుంది, కథా స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ని కట్ చేసుకుని ట్రిమ్ చేసి ఇంకొంచెం సినిమా లెంత్ తగ్గిస్తే 2.5 లో క్లోజ్ చేస్తే సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఉన్న ల్యాక్కే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా లేదు. సినిమా అయితే నాకు పిచ్చగా నచ్చింది. నేను ఇంకోసారి కూడా చూస్తాను. పార్ట్ 1 బాగుంది. ఆబ్వియస్ గా పార్ట్ 1 అది పొలిటికల్ డ్రామా, రూటెడ్ స్క్రిప్ట్. పార్ట్ 2 లో కొంచెం హై ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా యాడ్ చేశారు. అండ్ టెక్నికల్ గా చాలా గ్రాండ్యూర్ గా తీసుకుని వచ్చారు. సో పార్ట్ 2 బాగుంది. పార్ట్ 2 లో సెకండ్ పార్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ వాజ్ రియల్లీ గుడ్. ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, ఇగ్నోర్ చేయండి. పార్ట్ 3 ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. అండ్ మోహన్ లాల్ గారు అబ్బాయి ప్రణవ్ మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇచ్చారు సెకండ్ పార్ట్ లో, ఎండింగ్ లో. అది థర్డ్ పార్ట్ కి ఎలా ఉంటుంది లీడ్ అనేది ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చే హై ఎలిమెంట్స్ మామూలుగా ఉండవు. థర్డ్ పార్ట్ లో ఆయన బాగా చూపిస్తారు. అండ్ థర్డ్ పార్ట్ లో ఎవరండి మెయిన్ లీడ్ చేసేది మోహన్ లాల్ గారే, బట్ ఆయన అబ్రహాం ఖురేషీగా ఉన్నప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి అనేది చూపిస్తారు. అబ్రహాం ఖురేషీ ఎలా లూసిఫర్ గా మారారు అనేది ఒకటి ఉంటది. అండ్ లూసిఫర్ నుంచి స్టీఫెన్ అనే నేమ్ ఎలా వచ్చింది, ఆ పీకే రామదాస్ గారి ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అయ్యారు, ఇలాంటి లాక్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఆ లాక్స్ అన్ని కూడా చాలా రివీల్ అవ్వాలి. సో పార్ట్ 3 లో రివీల్ అయిపోద్ది అనిపిస్తుంది. అండ్ చేస్తున్నారు. ఆయనది చిన్న పాత్ర. ఇప్పుడు కార్తికేయ ఎలా అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి చిన్నప్పటి క్యారెక్టర్, ఈయన ప్రణవ్ మోహన్ లాల్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ అది. సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి రివీల్ అవుతుంది అనమాట పార్ట్ 3 లో. చైనా పార్ట్ 3 లో ప్రణవ్ మోహన్ లాల్ గారు. సో L3 అది లాస్ట్ పార్ట్, బట్ టైటిల్ మటుకు ద బిగినింగ్ అన్నారు. L2 కి పుష్పకి చిన్న కనెక్షన్ అక్కడ కూడా. చైనా జపాన్ ఈ చైనా లేదు అక్కడ, అక్కడ జపాన్. అదే నేను అదే ఇక్కడ చైనా. అదే నేను సైంటిస్ట్ ఏదో కనిపెడుతుంటే నువ్వు ఇది కనిపెట్టావా? ఆడి పేరు కార్తిక్ అండి. ఆడు అదండి. థ్యాంక్ యూ అన్న.